కాలర్ పట్టుకొని నిలదీయడం కాదు. ఒక నైతికత అనేది మనకుంటుంది. ఆ నైతికత ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఓల్డ్ స్టేట్మెంట్ కొత్తగా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్. ఓల్డ్ స్టేట్మెంట్ కొత్తగా ట్రెండింగ్. ఎంతలా అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ అప్పులున్నాయి, ఆర్థిక విధ్వంసం జరిగింది, రాష్ట్రం దివాళా తీసింది, సూపర్ సిక్స్లన్నీ ఇప్పటికిప్పుడు నేను ఇవ్వలేను, నా పైన ఫీలింగ్స్ పెట్టుకోవద్దు ఎవరని చేతులు ఎత్తేశారో వెంటనే ప్రజలు ఊరుకుంటారా? లోకేష్ గారు బయట తీసుకొచ్చారు. ఆ బయటికి తీసుకొచ్చారు. అది గొప్పతనం. ఒక్కసారి లోకేష్ గారు నాడు ఏమన్నారు కెమెరాల సాక్షిగా ఒక్కసారి ప్లే చేయండి. వెరీ సింపుల్ సార్. అన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకున్నాకే, లెక్కలన్నీ చూసుకున్నాకే, పూర్తిగా అధ్యయనం చేశాకే, అంటే అప్పటికే 14 లక్షల కోట్ల అప్పు ఉందని రాష్ట్రం మీద అబద్ధాలు చెప్పిన తరువాతే ఈ క్యాలిక్యులేషన్స్, అబద్ధాల క్యాలిక్యులేషన్స్ కూడా వేసుకున్నాకే మేము పూర్తిగా అధ్యయనం చేసి అమలు చేయగలమనే నమ్మకం వచ్చిన తర్వాతే మేము చెప్పాము, సూపర్ 6 హామీలు ఇచ్చాము అని అంటున్నారు లోకేష్ గారు. ఒకవేళ అమలు చేయలేదంటే మాత్రం కాలర్ పట్టుకొని నిలదీయచ్చు అని అంటున్నారు. ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. ఇది ఎప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు? డిసెంబర్ 21, 2023న ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఎన్ని మాట్లాడారో చూడండి. 5/4/2022 మరో శ్రీలంకగా రాష్ట్రం. మీరేగా చెప్పారు. అంతకుముందే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, రాష్ట్రం పరిస్థితి తెలుసు అయినా ఇస్తామన్నారు కదా. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటు దూరంలో ఉందంట. పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేశారు కాబట్టి కాలర్ పట్టుకునే బాధ్యత ప్రజలందరి తరపున ఆయన తీసుకుంటారా? 7/4/2024 రాష్ట్రం అప్పులు 12.5 లక్షల కోట్లు. 21/4/2024 ఆంధ్రకు అప్పులే శాపం. ఎవరో ఒక ఆర్థికవేత్తలను పట్టుకొస్తారు ఎక్కడి నుంచో. ఈనాడు దినపత్రికలో ఇంటర్వ్యూలు వేసుకుంటారు రోజుకి. ప్రపంచ ఆర్థికవేత్తలు వీళ్ళంతా. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలని లెక్కలు గట్టి చెప్తారు వీళ్ళు. 14 లక్షల కోట్లని. ఇదే అసెంబ్లీకి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ తర్వాతే కదా సూపర్ 6 ఇచ్చారు చూడండి. సూపర్ 6 ఆ తర్వాతే ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక చూడండి 10/7/2024 మాట మార్చేశారు. 22/7/24 ఈ 27వ తారీఖు సూపర్ 6 అంటేనే భయం వేస్తోందని అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు.